అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే ఒక కొత్త మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నా చూడండి. పొడవు వచ్చేసి ఇక్కడ 15.5 ఇంచులు పొడవు అండి, ఖర్చులతో కలిపి 15.5 ఇంచులు. అలాగే లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపేసి 11 ఇంచులు అండి ఫోల్డింగ్ మీద. ఇంకా సంకదింపు వచ్చేసి 5.5 అండి. సంకదింపు 5.5 చూడండి. ఆ తర్వాత నెక్ పొడవు వచ్చేసి 13 ఇంచులు అయితే తీసుకున్నానండి. 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసాను చూడండి. ఈ విధంగా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేశానండి. అలాగే ఇక్కడ ఎడల్పు వచ్చేసి 1.5 ఇంచులు అయితే ఎడల్పు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వంపు వచ్చిన దగ్గర వచ్చేసి 3.5 ఇంచులు అయితే వచ్చింది చూడండి. ఈ విధంగా వంపు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా వంపు అయితే మార్కింగ్ వేసాను చూడండి. ఇంకా పైన వచ్చేసరికి 2.5 ఎడల్పు అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ నెక్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేయాలా చూడండి. 2.5 ఇంచులు ఎడల్పు. ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఈ నెక్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని నెక్ అనేది తిప్పుకోవాలండి. చూడండి, పాదం ఖర్చుతో ఒకటే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అలాగే మూలలు వచ్చే దగ్గర సూది కిందికి దింపి తిప్పుకోవాలండి. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలి చూడండి. ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి లైనింగ్ ఫోల్డింగ్ చేసేసి పై స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా షేపు లైనింగ్ అనేది మనం నీట్గా షేప్ అనేది బయటికి తీసుకుంటూ పై కుట్టు అయితే వేసుకోవాలండి. నీటుగా జరుపుకుంటూ లైనింగ్ సర్దుకొని పై కుట్టు అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా మెయిన్ క్లాత్ను కటింగ్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనం చిన్నగా ప్యాచ్ అయితే వేస్తున్నా చూడండి. మీరు కావాలంటే ఆపోజిట్ తీసుకోండి. నేను సేమ్ కలర్ అయితే తీసుకున్నానండి. ఎడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. పొడవు వచ్చేసి 9 ఇంచులు తీసుకున్నానండి ఫోల్డింగ్ మీద. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మనం ఈ విధంగా చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలండి. కుచ్చు పెట్టుకొని ఇటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకా ఈ ప్యాచ్ అనేది మనం మధ్యలో అయితే అటాచ్ చేసేయాలండి కింది సైడు. ఈ విధంగా నీట్గా సర్జ్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా నీట్గా సర్జ్ చేసుకొని ఇంకా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ రఫ్ చేసేయండి. మూలల దగ్గర సూది కిందికి దింపి తిప్పుకోండి. చూసారా, ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇందాక మనం వేసుకున్న కుట్లు అయితే ఇప్పుకోవాలండి. ఈ విధంగా కుట్లు ఇప్పుకొని చూడండి మధ్యలో ఫోల్డింగ్ చేసేసి మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడైతే నేను పూసలు అయితే స్టిచ్ చేస్తున్నానండి.
ఇలా కొద్దిగా పెద్ద సైజు పూసలు అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ పూసలు అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా పూసలు అయితే కుట్టుకోవాలండి. ఇంకా మొత్తం ఇలా అయితే కుట్టేసాను చూడండి. ఇంకా తర్వాతకి వచ్చేసి నెక్ అయితే నాకు సాదాగా అనిపించింది అని చెప్పేసి లైస్ అయితే తీసుకున్నానండి. గోల్డ్ కలరు కొంచెం మ్యాచ్ అయ్యే కలర్ అయితే తీసుకొని ఇంకా లైస్ అయితే నెక్ చుట్టూ లైస్ అయితే అటాచ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మూల తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూడండి మూలలు వచ్చే దగ్గర మూల తిప్పుకోవాలండి లైస్కు. ఈ విధంగా నెక్ చుట్టూ లైస్ అయితే వేసిన తర్వాత బ్లౌజ్కు లుక్ అయితే వచ్చింది చూడండి. ఇంకా ఇటు సైడ్ కొని వారకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.